ఓకే అది నా ఫోనే. ఏమైంది? ఏమైంది? కృష్ణ వెద ఉన్నాడు కదా, మెసేజ్ చేస్తే లూసులాగా భయపడుతున్నాడు. ఇలా చూడు, ఈ ఫోటోలో ఉన్నానని అంటున్నాడు. ఏది చూపి, ఇక్కడేముందో చెప్పు. ఇటువైపు చూడు. గాయత్రి, అది అక్కడ ఫ్లవర్ వాస్ ఉంది కదా, దాని నీడ. చీకట్లో తాడు కూడా పాములా కనిపిస్తుందట. బాగా చూడు, ఇది వట్టి ఆప్టికల్ ఇల్యూషన్ అంతే గాయత్రి. మీ వదిన చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరు తను? చూడు, నువ్వు వచ్చింది కూడా వాడికి తెలిసింది. ఎవరనేగా అడిగాడు? కాకి వాలితే మర్రి చెట్టు కూలిపోయింది అన్నట్టుగా ఉంది. చూడు, వాడిని నూరికే ఆట పట్టిస్తున్నాడు. వాడు గౌతమ్ ఫ్రెండే కదా, అలాగే ఉంటాడు. మరి ఎలా ఉంటాడు? నేను ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇక్కడ జరిగేదంతా వాడికి తెలుస్తుంది. అదితి భయపడుతోంది, ముందు వాడిని ఆపమని చెప్పు. వాడికి పిచ్చి పట్టిందనుకుంటా. రిప్లై చేయకు. రిప్లై చేయకపోయావంటే? నువ్వు రిప్లై చేసే కొద్దీ వాడు ఇలాగే చేస్తుంటాడు. నా మాట విని వాడిని ఇగ్నోర్ చేయ ముందు. ఏమైంది? ధర్మ రాలేదా? తను సైకిల్ తెస్తానన్నాడు. ఇస్ ఓకే? శామ్, నీళ్ళు తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. ఏం కావాలి? వామ్ వాటర్. ఓకే. సిద్ధు, గో దేర్. థ్యాంక్స్. ఫోన్ వచ్చింది. మన ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా, నిన్న నైట్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడట. వైఫ్ని చూడడానికి నాగపట్నం వెళ్ళొస్తున్నప్పుడు లారీ గుద్దిందని కూడా. తన వైఫ్ ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్. హే లూసు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు వాడు ఎవడో కూడా తెలీదు. కృష్ణ పాస్ట్ 1 hourగా నాకు వాట్సాప్ చేస్తున్నాడు. వాడి మెసేజ్లు చూసి చాలా భయం వేసింది. వాడు ఇక్కడే మాతో ఉన్నానన్నాడు. ఇలా చూడు, ఏం జరుగుతుందో నేను చెప్తాను. యాక్సిడెంట్ జరిగిన చోట కృష్ణగాడి ఫోన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది. అదెవడో పోకిరి వెధవకి దొరుకుంటుంది. అందులో అమ్మాయిల నంబర్ ఉందా అని చూసి నీకు మెసేజ్ పెట్టుంటాడు. ఇదే జరుగుంటుంది. ఏ శామ్, నువ్వేనా లూసా? వాళ్ళతో వాగుతున్నారంటే నీకేమైనా పిచ్చి పట్టిందా?
ఈ ఏరియాలో ఎక్కడ సిగ్నల్ ఉంది? పవర్ రిమూవ్ చేసి 8 ఏళ్ళు ఎక్కింది. అది జరిగే ఛాన్స్ ఉంది. శాటిలైట్ సిగ్నల్ వీక్గా ఉంటే అలాగే జరుగుతుంది. ఇంతకు ముందు అలా ఏదైనా జరిగిందా? జరిగుండొచ్చు. అనవసరంగా వాగొద్దు సామ్. అదే ఇంకా తను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నా. ఆ నంబర్ని బ్లాక్ చేసి ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసే. తిను. మన అందరం రేపు నాగపట్నం వెళ్దామా? బాడీ ఇంకా మార్చి నుంచి రాలేదట. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పింది గాయత్రి. గౌతమ్, ఆ దరిద్రాన్ని నేను ముట్టుకోను. మనం వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది. అదితి, నాకు అదే సరే అనిపిస్తుంది. నాకు అదే సరే అనిపిస్తోంది. మాటలు మాత్రం బాగా మాట్లాడతావు. రే పొగడా, బ్యాటరీ వెళ్ళిన ఫోన్ పని చేస్తుందిరా. ఏంటి ఆటలాడుతున్నావా? మనం వెళ్ళిపోదాం ప్లీజ్. ఇదిగో చిన్న పట్టుకో. ఒకసారి నాతో రా. ఇలా చూడు గౌతమ్, ఇలాంటి వాటిని నేను నమ్మనని నీకు బాగా తెలుసు. కానీ ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే వే బియాండ్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నుంచి బయటపడమే కరెక్ట్ అని అనిపిస్తోంది. ఇంకో 2 రోజుల్లో మినిస్టర్కి ప్రాజెక్ట్ ప్లాన్ సబ్మిట్ చేస్తానని చెప్పాను శామ్. గౌతమ్, దానికంటే వీళ్ళ సేఫ్టీ మనకి ముఖ్యం. ఇలా చూడు, నా ప్రొఫెషన్లో ఇలాంటివి చాలా చూశాను. భయం ఏ ఎక్స్ట్రీమ్కైనా తీసుకెళ్తుంది. సరే, ఇవాళ నైట్కి మాత్రం ప్యాక్ చేయమని చెప్పు. అలాగే. రండి, కమ్ నౌ, ప్యాక్ చేసుకోండి. పదండి, త్వరగా పదండి. పట్టుకో అదితి, సిద్ధుని పట్టుకో. సిద్ధు నీ టేబు. ఓకే, వెళ్దామా? పోనీ. టెన్షన్. ఏమైంది? ఏమైంది గౌతమ్? ఏమైంది అడుగుతున్నాను కదా. బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఉండు. ఇదిగో టార్చ్ తీసుకో. ఇదిగో టార్చ్.